ఓకే. ఎందుకంటే అది మనం మర్చిపోతుంది. ఇప్పుడు నాకు ఓనవలు పెట్టించినటువంటి గురువులు ఇప్పటికీ ఒకే ఒకసారి ఉన్నారు. అసలు ఎక్కడ ఉన్నారో తెలియదు కానీ ఆనందరావు సార్ అక్కడ కొంచెం చాలా ప్రయత్నం చేస్తున్నా కలుస్తలేదు. బతుకున్నట్టే ఇప్పటికీ చేస్తుంది. అయితే విద్యార్థులు మరియు గురు శిష్యుల అనుబంధం ఎట్లా ఉంటుందంటే ఒక చిన్నగా ఎగ్జాంపుల్, ఒక క్లాసులో ఒక విద్యార్థి వెనుకబడి ఉంటాడు. అతను ఎన్నిసార్లు చెప్పినా అతనికి బుర్రకెక్కలేదు. మరి ఏం చేస్తారు? ఆ ఒక మేడం బాగా ఆలోచించింది, మరి ఈ అబ్బాయి ఎందుకు వెనుకబడి ఉన్నాడు, కారణం ఏంటి, మరి ఏం చేయాలి? మరి అబ్బాయిని ఒక 2-3 సార్లు మందలించడం జరిగింది, ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, అయినా అతనికి ఎక్కలేదు. చివరికి ఆ మేడం ఏం చేసిందంటే ఇంటి పోయి స్థితిగతుల కోసం ఆలోచించింది. ఆ అబ్బాయి స్థితిగతులు ఏంటి, ఏం కదా, ఎందుకు చదువుతున్నాడు అంటే అతనికి తండ్రి ఉంటాడు, తల్లి చనిపోయి ఉంటుంది, తండ్రి వేరే భార్య చేసుకుని ఉంటాడు, అయితే తల్లి చక్కగా చూడడం లేదు. ఇది పరిస్థితి. అబ్బాయి రావడము, క్లాస్లో కూర్చోవడం ఒక రకంగా ఉండేవాడు. చివరికి ఆ మేడం ఏం చేసిందంటే ఆ అబ్బాయిని ఆ విషయంగా తెలుసుకొని అతన్ని ఉన్న మనసులో నుండి అతను ఉన్నటువంటి ఆలోచన బయట తీసుకొచ్చేసి అతన్ని ఒక మంచిదాన్ని నడిపించేసి అతన్ని ఒక ప్రయోగం చేసింది. ఎట్లా అంటే రోజు ప్రత్యేకంగా అబ్బాయిని కలుసుకోవడం, అతను ముచ్చటించడం, ప్రత్యేక శ్రద్ధ చూసడం, ఇట్లా చేయడం వల్ల అబ్బాయికి కొంచెం మారిపోయింది. చివరికి ఒకసారి స్కూల్ డే జరిగింది. స్కూల్ డే జరిగినప్పుడు విద్యార్థులు మామూలుగా అంటారు, అదే స్కూల్ డే జరిగినప్పుడు అందరు విద్యార్థులు మనసుగా గిఫ్ట్ ఇస్తున్నారు. సార్ మేడం సువర్ణ మేడం ఇబ్బంది పెడుతున్నారు, మేడం ప్లీజ్ కోఆపరేట్. అందరు మనసుగా గిఫ్ట్ ఇస్తున్నారు, అలా 9 గిఫ్ట్ ఇస్తున్నారు. కానీ ఈ అబ్బాయి ఏం చేయాలంటే వాళ్ళ అమ్మది పాతది ఒక గొలుసు, అది ఎవరికి ఊడిపోయి ఉంటే అన్ని అటెండ్ చేసేది ఆ మేడం గిఫ్ట్ ఇచ్చారు. ఆ మేడం సంతోషంగా స్వీకరించింది. మిగతా టీచర్లంతా కూడా తర్వాత సంతోషించారు. విద్యార్థులంతా కూడా ఒక రకంగా హేళన చేసేది, ఈయన ఇటువంటి పాత ఇచ్చాడు, ఇటువంటి ఇచ్చాడు కానీ. అయినా చివరికి అబ్బాయి 5th అయిపోయింది, 10th వేరే స్కూల్కి వెళ్ళిపోవాల్సింది. 10th పాస్ అయినాక ఆ అబ్బాయి ఒక లెటర్ రాసింది, మేడం మీ దయ వల్ల నేను 10th పాస్ అయినా, మీ సహకారంగా. అలాగే ఇంటర్లో కూడా లెటర్ రాసిండు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. డిగ్రీ వేయండు, డిగ్రీలో కూడా అది దాన్ని ఏమంటాం నేషనల్ ఫస్ట్ వచ్చింది. ఇట్లా ఫస్ట్ వచ్చుకుంటూ పోతున్నాడు. చివరికి ఇక అబ్బాయికి పెళ్లి కుదిరింది. అబ్బాయికి పెళ్లి కుదిరితే పెళ్లి కూడా మంచి చెప్పేసి ఖచ్చితంగా మీరు రావాలి మేడం నా పెళ్లిగా అంటే, మేడం పోయింది. ఎట్లా పోయింది? ఆ పాత గొలుసు అబ్బాయి ఇచ్చినటువంటి గొలుసు చేసుకొని పోయింది. ఆ గొలుసు చేసుకొని పోయి ఆ మేడం చేతనే మిత్రులుగా పెళ్లి జరుపుకున్నాడు. అంటే విద్యార్థికి ఉపాధ్యాయుడికి ఈ విధంగా అనుబంధాలు ఉంటాయి. అంటే విద్యార్థుల లోపల మనం ఎట్లా చూసుకుపోతామో విద్యార్థులు మనం ఆ విధంగా. కాబట్టి మీరు కూడా దయచేసి టీచర్లను ఎక్కడైనా మీ పిల్లలు కానీ కించపరిచిన లేకపోతే ఏదైనా అన్నా కానీ మీరు మీ పిల్లలు చెప్పండి, టీచర్లు ఏమైనా కనొద్దండి. తర్వాత మీరు కూడా మీ యొక్క పిల్లలు కూడా మీ టీచర్లు మీ ఏమనకండి, ఆ పిల్లలు నేర్చుకుంటారు. మా సార్ మా డాడీ చెప్పిండు. మీరు ఇట్లా టీచర్కు ఇచ్చే విలువ మీరు ఇప్పుడు చాలా ఇచ్చిండ్రు, ఇదే విలువను మీ పిల్లలు కూడా అలవర్చుకోవాలని. థ్యాంక్ యూ సార్. సార్ మేము మా బ్యాచ్లో మేము మిమ్మల్ని ఎవరూ కూడా కించపరచలేదని మేము తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే మేము చాలా గౌరవిస్తున్నాం. ఎందుకంటే మేము ఎంటర్ అయినప్పుడు మాకు స్కౌట్ అంటే తెలియదు. అలాగే కొత్తగా ప్రభుత్వం అప్పుడు బీసీ వాళ్ళకు కూడా బుక్స్ ఇంట్రడ్యూస్ చేసింది, టెక్స్ట్ బుక్. అవన్నీ కూడా మీరే సమకూర్చేవారు. మేము అంత ఈజీగా మర్చిపోయింది సార్. మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా కించపరచలేదు. అంటే సార్లు భావాన్ని వ్యక్తపరిచిండు, మేమేదైనా కించపరిచుంటే క్షమించాలని కోరుకుంటున్నాం.
తర్వాతగా శ్యామ్ సుందర్ రెడ్డి సార్ గారిని పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వీరిని సన్మానించాల్సిందిగా విఠల్, ఎం వెంకటేశ్వర్లు, శ్రీధర్, రమేష్, ఏ నవీన్, ఎంఏ అక్బర్, బేరి రాజేందర్.